ఆరాధించి ఇది వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కొంచెం ముందుకు సర్దుకొని కూర్చుంది సహోదరుడు, కొంచెం ముందుకు వచ్చింది సహోదరుడు కూడా కొద్దిగా ముందుకు ఫ్రీగా కూర్చోండి. కూర్చోవాలి అక్కడ నిశ్శబ్దంగా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉందాం. దైవజనులు మన మధ్య ఉన్నారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్య ఉన్న దైవజనులు సాధ్యమైనందుకు తల్లి పిల్లల్ని సైలెంట్గా ఉంచడానికి ప్రయత్నించండి. సమయంలో దేవుని వాక్యం విందాం. మన మధ్య ఉన్న దైవదాసులు గారు దేవుని హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా இருக்கிறீங்க? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారని అడిగాను అంతే. ఓహో, ఈ రోజు చివరి మీటింగ్, మాకు బాధ తీరిపోతుంది, మీరు వెళ్ళిపోతారని సంతోషంగా ఉన్నారా? మీ పక్కలో వారు చేయబడి చెప్పండి, యేసయ్య సజీవుడై ఉన్నాడు. 3 సార్లు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మెసేజ్ கொடுத்துட்டு ఏందా சரி, ஓகே ஓகே, அதுக்குள்ளே நான் பேசுகிறேன். அவன்கிட்ட சொல்லுங்க, இப்போ மெசேஜ் இருக்குது. మీరు మీ పక్కలో ఉన్న వాళ్ళని చూసి చెప్పండి. మెసేజ్ నంబర్ చూడండి. వాక్యం ఉంది. సెకండ్, రెండవదిగా అభిషేకం నడుతున్నాం. అభిషేకం ఉన్నది. మూడవదిగా நம்ம எல்லாருக்கும் தனிப்பட்ட முறையில் ஜெபிக்கணும். మీ అందరికీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయబోతున్నాం. సో அதனால తద్వారా మీకు కొంచెం లేట్ అయినా కూడా అడ్జస్ట్ చేయండి. ఈ రోజు లేట్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోండి, సరేనా? పర్వాలేదా? ఎంతమంది ఆమేన్? ఎంతమంది సరే అంటారు? ఓకే, హల్లెలూయా హల్లెలూయా. కర్తర్ మహిమ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎంతమంది రెడీగా இருக்கிறீங்கమ్మా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు తూంగండి నిద్రపోవడానికి? మెసేజ్ వరమది என்ன பண்ணுவோம்? వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తారు? చెప్పండి, పర్వాలేదు. వింటారా? కర్తర్ మహిమ ఉండాలి. ప్రభువే యేసుకి మహిమ కలుగును. எல்லாரும் கண்களை மூடி అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇదైతే నాలుగులో ఉంది. మన హృదయాంతరంగంలో ఉంది. అందరూ ఇంగ్రోడ్ కూడా పేసింగ రాజా. యేసయ్య మీరు మాతో మాట్లాడుము తండ్రి. ఇంగ్రోడ్ కూడా పేసింగ. యేసయ్య మీరు మాతో మాట్లాడుము. நாங்க கடைசி நாள்ல இருக்கிறோம். మేము అంత్య దినంలో ఉన్నాము. మీ వరకే సమీపమై இருக்கிறது. నీ యొక్క రాకడ సమీపమైనది. ఆందరే అది గుర్చదా నాங்க இன்னைக்கு தியானிக்க போறோம்ப்பா. అయ్యా, నీ రాకడ గురించిన సూచనలు మేము ధ్యానించబోతున్నాం. ఆందరే కర్తావే, நாங்கள் தியானிக்கிற வேளையிலே మేము ధ్యానించే సమయమందు உம்முடைய வருகைக்காக நாங்கள் ஆயத்தப்படவும் கர்த்தர் கிருபை தருவீராக. అయ్యా, నీ యొక్క రాకడ కొరకు మేము సిద్ధపడడానికి మాకు కృప చూపించండి. అంటే ఒక పక్క ఉలగ ఆశీర్వాదము మీకు வேண்டும். అయ్యా, ఒకవైపు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మాకు అవసరం. இரண்டாவதாக ஆண்டவர் அந்த நித்திய ஜீவனை நாங்கள் பங்கு பெற வேண்டும். రెండవదిగా మేము నిత్య జీవునికి ప్రవేశించాలి. ఏనెంద్రాల్ உம்முடைய வருகை సమీపమై இருக்கிறது. ఎందుకంటే నీ యొక్క రాకడ సమీపమైనది. అంటే அதுக்காக தான் இப்படிப்பட்ட மீட்டிங்ஸ் ராஜா. అయ్యా, నీ రాకడ కొరకు సిద్ధపడడానికి ఈ యొక్క మీటింగ్స్. ఇది ఎదురుని చిత్తం இல்ல, ఇది మా చిత్తం కాదు, உம்முடைய చిత్తం. ఇది నీ చిత్తము. உம்முடைய பிள்ளைகள் வந்து உட்கார்ந்திருப்பது, ఇక్కడ నీ పిల్లలు వచ్చి కూర్చొని ఉన్నారే, ఆండవరే అది అవరుని చిత్తం இல்ல. అయ్యా, వారి సొంతంగా రాలేదు, உம்முடைய చిత్తం. కానీ నీ చిత్త ప్రకారం వచ్చి ఉన్నారు. మీరే அவர்களை கொண்டு வந்திருக்கிறீர்கள். మీరే వారిని ఇక్కడికి తీసుకొని వచ్చారయ్యా. ఎங்களோடு கூட பேசு. మీరు మాతో మాట్లాడము తండ్రి. యేసు నామములో పితావే. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ మెసేజ్ టాపిక్ ఏంటన్నా, ఈ రోజు వాక్య అంశం ఏమనగా కడేసి నాల్ అడయాళంగల్, అంత్య దినము యొక్క సూచనలు. అమ్మా నల్ల గమనించిన எல்லாரும் అందరూ బాగా గమనించండి అమ్మా. ఇది సువిశేషం ప్లస్ ఆయతం రెండుమే ఉంటుంది. ఈ యొక్క వాక్యం వినేవారికి సువార్త ప్రకటింపబడుతుంది, రక్షింపబడిన వారికి సిద్ధపాటు కలిగి ఉండడానికి వాక్యం మిమ్మల్ని మారుస్తుంది. இந்த மெசேజ్ல రెండు పేరుతో వரும். ఈ యొక్క వాక్యంలో ఇద్దరితో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. సువిశేషం ఒక వైపున సువార్త వినబోతున్నారు అనేకులు,
ఆయుత్తం. రెండవదిగా రక్షింపబడిన మీరు సిద్ధపాటు కలిగి ఉండగలరు. ఆమేన్ ఆమేన్. సో నల్ల దయచేసి యారు తూంగాదీங்க. దయచేసి ఎవరు నిద్రపోకుండా మేల్కోండి, బాగా గమనించండి. ఇది కడేసి నాల్ என்பதற்கு మూడు విధమైన అடையாளங்கள். చూడండి, మనము అంత్యదినములో ఉన్నాము అనడానికి మూడు రకాలైన సూచనలు ఉన్నాయి. మొదటిగా మత్తయి எழுதின సువిశేషం మత్తయి సువార్త 24వ అధికారం 24వ అధ్యాయము 3 నుండి 10 వరకు వాసిస్తారా? 3 నుంచి 10వ వచనం వరకు చదివి చూస్తే బాగా గట్టిగా ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమని మాతో உம்முடைய வருகைக்கும் నీ రాకడకు இந்த உலகத்தின் முடிவுக்கும் ఈ లోకం యొక్క అంతమునకు మறுபடியும் சொல்ற நல்லா கவனிங்க సిస్టర్ బ్రదర్. సహోదరి సహోదరులారా బాగా గమనించండి. உம்முடைய வருகைக்கும் నీ యొక్క రాకడకు இந்த உலகத்துடைய முடிவுக்கும் ఈ లోకం యొక్క అంతమునకు என்ன అடையாளம் என்று సూచనలు ఏంటి అని శిష్యులు 2000 வருஷத்துக்கு முன்பதாக இயேசுவை நோக்கி கேட்டார்கள். యేసుక్రీస్తు యొక్క శిష్యులు 2000 సంవత్సరాలకు ముందుగానే ఆయనను చూసి ప్రశ్న అడగగా அப்பொழுது ஆண்டவர் சொல்கிறார், అప్పుడు యేసు వారిని చూసి ఇలా అన్నాడు. యేసు వారితో ఇట్లనేను, ఎవరినూ మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే తీసినని చెప్పాలి. తరువాత 7వ వచనంలో ఇక్కడ ఇలా ఉంటుంది, జనము మీదికి జనములు. గమనించండి, యేసప్పా வருவதற்கு அடையாளம் యేసుక్రీస్తు యొక్క రాకకు ముందుగా సూచన. இரண்டாவது ఇది కర్తరుடைய அப்படினா இந்த భూమికి ముడి வருவதற்கு అடைయాళం. మనము యుగ సమాప్తికి వచ్చినాము, లోకానికి అంతము త్వరగా రానున్నది అనడానికి గుర్తు. ఏంటంటే ఏమనగా గమనించండి సిస్టర్ బ్రదర్, సహోదరి సహోదరులారా, నేషన్ విల్ రైజ్ అగైన్స్ నేషన్. దేశము మీదికి దేశము లేచును, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. இப்போ என்ன நடந்துட்டு இருக்குதா இல்லையா? చూడండి, యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు ముందుగా ప్రవచించిన ఆ ప్రవచనాలు ఇక్కడ జరిగినవన్నీ ఇప్పుడు ఈ కాలంలో మీరున్న కాలంలో దూచతుల్యంగా జరుగుతున్నవా లేదా? చెప్పండి. అమెరికా ఇరాన్ ఏం జరుగుతుంది? అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ ఏం జరుగుతుంది? గట్టిగా చెప్పాలి. ఇది ఎప్పుడు ఎదురుపడ్డది? కానీ యుద్ధముల గురించి మీరు వింటారు అని ఎప్పుడు రాయబడింది? 2000 సంవత్సరాలు. చెప్పండి అందరూ ఇంకా గట్టిగా. அப்ப 2000 సంవత్సరాలకు முன்னாடி இன்னைக்கு நடக்க போகுதுன்னு எழுதுறாருன்னா அவர்தான் உண்மையான கடவுளா இருக்க முடியும். అలాగైతే 2000 సంవత్సరాలకు ముందే ఇప్పుడు జరిగే సంగతులు అప్పుడే ఆయన చెప్పాడంటే ఆయన నిజంగా నిజమైన దేవుడు కాదా? హల్లెలూయా హల్లెలూయా. So whatever he said in those days, యేసు అంత ముందే చెప్పిన ఆ విషయాలన్నీ இன்னைக்கு நமக்கு கண்ணுக்கு முன்பதாக நடந்து கொண்டிருக்கிறது. ఇప్పుడు మన కన్నుల ఎదుట జరుగుతున్నవి. இந்த உலகத்தில் இருக்கிற எந்த கொம்பனோ இது பொய் என்று சொல்ல முடியாது. లోకంలో ఉన్న ఎవరైనా సరే యేసు చెప్పిన ప్రవచనాలు అబద్ధమని చెప్పజాలరు. Because this is happening in this last days. ఎందుకంటే యేసు చెప్పిన ప్రతి ఒక్క ప్రవచనము ఈ కాలంలో మనం ఉన్న కాలంలోనే జరుగుతున్నవి. అనేక రీతిలో భూకంపం, అనేక స్థలాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. కొన్నే నోయిగల్, అనేక సమయాల్లో అనేక ప్రాంతాల్లో నాశనకరమైన తెగుళ్ళు, భూకంపం, అక్కడక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. நல்லா கவனிங்க. 20 வருஷத்துக்கு முன்னாடி சுனாமி இது நம்ம என்ன கொரோనా இருந்துச்சா? చూడండి, 20 సంవత్సరాలకు ముందుగా కరోనా వైరస్ ఉందా? నాశనకరమైన తెగుళ్ళు ఉన్నాయా? మీరే చెప్పాలి. మీరు చెప్పండి. 2000 years ago, 2000 సంవత్సరాలకు ముందుగా, 50 years ago, 50 సంవత్సరాలకు ముందుగా చెప్పాలి. మీరే చెప్పాలి. చెప్పండి, ఉన్నాయా? கொரோனா இருந்துச்சா? కరోనా వైరస్ అది ఉందా? యేసప్పన్న சொன்னாரு. కానీ యేసు ఏమన్నాడు? యేసు இந்த భూమికి வரும்போது ఆయన రాకడకు ముందుగా இதெல்லாம் సూచన క్రియలు, ఇవన్నీ సూచక కార్యములు. and I'm going to come to this world. యేసు అన్నాడు, నేను ఈ లోకానికి త్వరగా రానున్నాడు. అప్పుడు nation will rise against nation. దేశము మీదికి దేశము, రాజ్యం మీదికి రాజ్యము, జనము మీదికి జనము లేస్తాయి. అనేక రీతిలో భూకంపం వస్తాయి. అనేక స్థలముల్లో భూకంపములు, కరువులు సంభవిస్తాయి. యేసు అనేక అన్నాడు, సాంబార్ ఇల్లాமல் పోగం. అనేక స్థలాల్లో కరువు వచ్చి భోజనం లేకుండా ప్రజలు మరణిస్తారని యేసు అన్నాడు. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చిందా? చూడండి, ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. ఒక బ్రదర్ చెప్పినారు. ఒక బ్రదర్ అన్నాడు, అయ్యో బ్రదర్, అయ్యా బ్రదర్, గ్యాస్ ప్రాబ్లం అని చెప్పినారు. గ్యాస్ ప్రాబ్లం అన్నాడు. హాస్పిటల్ పోని చెప్పి నేను చెప్పాను, హాస్పిటల్కి వెళ్తున్నాను. సిలిండర్ ప్రాబ్లం యాక్చువల్లీ అది గ్యాస్ ప్రాబ్లం లేదు, సిలిండర్ ప్రాబ్లం. గ్యాస్ ప్రాబ్లం కాదు, గ్యాస్ సిలిండర్ ప్రాబ్లం.
என்ன ஆச்சுன்னா ఏమైందంటే நிறைய கடைங்க நிறைய ஹோட்டல்ஸ்கள் மூடிட்டாங்க. అనేక హోటల్స్ అనేక అంగడులు మూసేశారు. అవునా లేదా? అవును కదా. బెంగళూరు అట్లా అయింది. బెంగళూరులో అలా జరిగింది. Many hotels were being closed. దేశంలో అక్కడక్కడ ఈ యొక్క ప్రాబ్లం వల్ల చాలా ప్రజలు బాధపడ్డారు. நல்ல கவனிங்க. గమనించండి. సత్యத்தை కవనిங்க. ఈ యొక్క సత్యాన్ని వినండి. இதெல்லாம் ஆரம்பமா. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. மறுபடியும் வாசிங்க. అలా చదువుదాం. వచనం వాసిங்க. మొదటి నుంచి చదువుదాం. కేర్ఫుల్గా వాసిங்க. జనము మీదికి జనములు, ఆ. రాజ్యం మీదికి రాజ్యములు, ఆ. రాజులు, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఆ. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఆ. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. ఆ. మీరు నా నామము నిమిత్తము ఆ. సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఏమమ్మా? ఏమి? అందరు నిద్రపోతున్నారు. చెప్పండి. ఇది అయిపోయిన సొంత మறுபடியும் వాసిங்க. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఉన్నారా? నిద్రపోతున్నారా? ఉన్నారా? నిద్రపోతున్నారా? వినండి. எல்லா ஜனத்தினாலும் நீங்கள் you will be persecuted, don't worry. మీరు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినందువలన అనేక జన్మల చేత మీరు హింస పొందుతారు, కానీ బాధపడకండి. Amen. ఆమేన్. Because the Lord says ఎందుకనగా ప్రభు చెబుతున్నాడు, great is your reward in heaven. నీకు పరలోకమందు నీ యొక్క బహుమానము గొప్పదే. హల్లెలూయా. If you are being persecuted by people,